కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చాలా సీనియర్ మోస్ట్ నేత. సరే, రాజకీయాల కోసం కొన్ని దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే, మేం గనక రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే నరేంద్ర మోడీ టీ అమ్ముకునేవాడు అన్నటువంటిది. అసలు రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కరెక్ట్. రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో పౌరుల పరిస్థితి ఏంటో, బడుగు బలహీన వర్గాల జీవితం ఏంటో భయం నాకు కూడా చాలా అనిపిస్తుంది. నిజంగా ఆ రోజున కనుక బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? కాలేజీలు చదివే రోజుల్లో లేదా రిజర్వేషన్ లేక సరైనటువంటి అవకాశాలు రాని రోజుల్లో యువతరంగా అప్పుడు ఒక బాధ అనిపించేది. కానీ పెరిగే కొద్దీ వాళ్ళ పరిస్థితులు చూశాక ఇవాల్టికి కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ వర్గం, ఇవాల్టికి కూడా వివక్షకు గురవుతున్నటువంటి ఆ వర్గం, అసలు అంబేద్కరే కనుక రాజ్యాంగం అలా రాయకపోయి ఉంటే అసలు ఏమైపోయే వాళ్ళం అనేటటువంటి భయం వేస్తుంది. కాబట్టి సమర్థిస్తాను నేను రిజర్వేషన్స్. అదే సందర్భంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆ అంబేద్కర్ గారిని, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కాంగ్రెస్ గెలిపించిందా, ఓడించిందా? ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు ఆయన? మరి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారా? మరి ఆయన పేరుని, ఆయన రాసిన రాజ్యాంగానికి సంబంధించి పరిరక్షకులు అని చెప్పుకునేటటువంటి హక్కు ఉంటుందా? ప్లస్ అదే రాజ్యాంగాన్ని రద్దే చేసి పడేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, ఇందిరాగాంధీ కదా. రాజ్యాంగాన్నే రద్దు చేసి పడేశారు కదా, రాజ్యాంగాన్ని అడ్డదిడ్డంగా సవరణ చేసేసినప్పుడే కదా. మరి అది కరెక్టా? అప్పుడు స్ఫూర్తివంతంగా ఉన్నట్ట? నిజం అనేటటువంటి చాలా చేదుగా ఉంటుంది.